హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడు. లెబనోను సువాసనలో మరొక సువాసన పరిశుద్ధతను గురించి మనం పోయిన ఆదివారం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడు. ఇంత కరాఖండిగా వాక్యం మాట్లాడుతున్నప్పుడు మందిరం లేకపోతే దేవుడు రక్తమిచ్చి కొనుక్కున్న బిడ్డలు పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నారట. కాబట్టి సంఘము దిగంబరత్వంలో ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మదేవుడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ప్రకటన గ్రంథం 3:18లో, ప్రకటన గ్రంథం 3:18, నీవు ధనవృద్ధి చేసుకునేటట్లు అగ్నిలో పొట్టుము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాచుకును నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుతున్నాను. ఈ మూడు కూడా జరగడం లేదు ఈ రోజుల్లో. ఈ మూడిటిని గూర్చిన వివరణ, ఈ మూడిటిని గూర్చిన హెచ్చరికలు సంఘానికి కరువైనవి. మరి ఏం జరుగుతుంది? వాళ్ళ ఇష్టం వచ్చిన వ్యాఖ్యానం, వాళ్ళ ఇష్టం వచ్చిన మర్మాలు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాక్యాలు ఏవో చెప్పుకొని వెళ్తున్నారు. వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శించుకు వెళ్తున్నారు. అయితే సంఘానికి మూడు ముఖ్యమైన విషయాలు నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను అంటాడు. నెంబర్ 1, అగ్నిలో పొట్టుము వేయబడిన బంగారం. అంటే అటువంటి విశ్వాసములో వెళ్ళాలి, శ్రమలకుండా, ఇబ్బందులకుండా. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు ఉంటారు. ఏమని ఈ అంచె దినములలో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు. అంతేగాని అగ్నిలో పొట్టము వేయబడిన బంగారం కొరకు ఆతురత పడే వాళ్ళు లేరు. అటువంటి విశ్వాసం కొరకు ముందుకు వెళ్ళే వాళ్ళు లేరు. కాబట్టి మనం చూస్తూ ఉంటే చాలా భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. అగ్నిలో పొట్టము వేయబడిన బంగారం కొరకు ఆతృత పడే వాళ్ళు, అలా కొనుక్కోవాలని, అటువంటి శ్రమల్లో కూడా వెళ్ళాలని ఆశపడే వాళ్ళు లేరు. ప్రియులారా, ఇది వ్యక్తిగతమైనదే కానీ గుంపులో చేసేది కాదు. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థనకు వెళ్తాం, వ్యక్తిగతంగా నువ్వు సువార్త చెప్పడం, వ్యక్తిగతమైన భారం ఇది. అంతేగాని ఒక గుంపులో పడి వెళ్తే పరలోక రాజ్యం వెళ్ళే దినాలు కాదు ఇవి. కాబట్టి వ్యక్తిగతంగా నువ్వు అగ్నిలో పొట్టుము వేయబడిన బంగారం, అంతేగాని మెరిసేదంతా బంగారం కాదు అని వాక్యం అనే లోకోక్తి చెప్తా ఉంది. మెరిసేదంతా బంగారం కాదు, మానవులు మోసపోతున్నారు అంతే. పిల్లలు రెండవది, నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు తెల్లని వస్త్రం నా దగ్గర కొనుక్కో. ఆ తెల్లని వస్త్రం లేదు. ఏమని ప్రకటన గ్రంథం 16:16లో అంటున్నాడు. ప్రకటన గ్రంథం 16:16లో, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో దొంగవలే వచ్చున్నాడు, తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున జనులు తమ దిశలను చూతురేమోనని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు. దట్ మీన్స్ ఈజ్ లూజింగ్ హిస్ హోలీనెస్. పరిశుద్ధతను కోల్పోతా ఉన్నాడు మానవుడు, పరిశుద్ధతను కోల్పోతా ఉన్నాడు. కాబట్టి పిల్లల ఈ దినాల్లో లోకము, సాతానుడు, శరీరం మనలో అపవిత్రతను డెవలప్ చేస్తా ఉన్నాడు. అపవిత్రతలో కూరుకుపోతున్నారు. అపవిత్రతలో ఉన్నట్టు వీడికి అర్థం కావడం లేదు. అది అపవిత్రుడుగానే ఉంటున్నాడు. మనం అపవిత్రము చేయడానికి మన శరీరంలో నుండి కొన్ని బయటకు వస్తున్నాయి. ఈ శరీర కార్యములన్నీ కూడా లోపల నుండి బయటకు వచ్చి మానవుని అపవిత్రపరచడం, మానవుని ప్రాచీన స్వభావం మానవుని అపవిత్రపరచడం, మానవుని స్వకీయ దురాశలు మానవుని అపవిత్రపరుస్తున్నాయి. ఇవి కాక లోకము, సాతానుడు, శరీరం, ఈ మూడు కూడా నిన్ను అపవిత్రపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలా మనం చూస్తూ వెళితే నువ్వు అపవిత్రం కావడానికి నీ నోరు మంచిది కాదు,
నీ నాలుక మంచిది కాదు, నీ తలంపులు మంచివి కాదు, నీ కళ్ళు మంచివి కాదు. ఏమండి, నీ హృదయం అన్నిటికంటే మోస్కరమే. నీ ఆలోచనలు పొద్దులెక్కితే అన్ని చెడ్డయే, కేవలం చెడ్డయే. ఇంత అపవిత్రతలో నువ్వు కూరుకుపోతున్నావు. హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? వీటి నుంచి నువ్వు ఎలా కాపాడబడతావు? హైలీ ఇంపాసిబుల్ అనిపిస్తుంది మనకు. అరే ఒకటైతే తప్పించుకోవచ్చు, ఎక్కడో చోట ఇరుక్కుంటున్నాం. పరిశుద్ధతను మనం డిఫైన్ చేయలేకపోతున్నాం, పరిశుద్ధతను నిర్వచించలేకపోతున్నాం. మంచోడు అనే పదం వాడుతున్నాం. చాలా మంది దావిజనులు కూడా ఒక్కసారి ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కావడం. ఏమండి, సావులేని మతంలో కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు పరలోకం వెళ్తారు అంటారు. ఇలా సాక్షుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు పరలోకంలో వెళ్తారట. కొంతమంది హైందువుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు పరలోకం వెళ్తారు అంటున్నారు. బైబిల్ ఏమాత్రం దానికి ఎక్కడ సమాధానం మనకి ఇవ్వడం లేదు. అసలు పరిశుద్ధత అనేది ఎట్లా వస్తుంది? ఒక వ్యక్తికి పరిశుద్ధత ఎలా వస్తుంది అనేది మానవుడికి అర్థం కాక మంచిగా ఉంటే అని అనుకుంటున్నాడు. వాడు మంచిగా ఉన్నాడో ఎట్టున్నాడో అసలు నీకేం తెలుసు? వాడి ఆలోచనలు అలా ఉన్నాయో నీకేం తెలుసు? వాడి కళ్ళు ఏం చూస్తున్నాయో, ఏం ఆశిస్తున్నాడో, వాళ్ళు ఎటువంటి తర్జన భర్జన జరుగుతుందో నువ్వు ఎరుగుదువా? ప్రతి వాడికి స్వకీయ దురాశలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. చచ్చిపోయేవాడికి కూడా స్వకీయ దురాశలు ఉంటాయండి. చచ్చిపోయేవాడికి కూడా వాడి దురాశలు వాడికి ఉంటాయి. గుడ్డోడికి కూడా దురాశలు ఉంటాయి, కుంటోడికి కూడా ఉంటాయి. రోగం ఉన్నవాడికి దురాశలు ఉంటాయి. ఏమంటే ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి నేను ఒక్కడైనా ఈ పాపం చేసిన ఇంకా పాపం ఎవడు చేయలేదా? కాబట్టి నాకు వచ్చిన ఈ రోగం అందరికి నేను తగిలించాలని కావాలని తిరుగుతుంటారు కొంతమంది ఆడోళ్ళు మగోళ్ళు. కావాలని శరీర కార్యముల్లో ఇరుక్కుంటా ఉంటారు, అందరినీ పాడు చేస్తూ ఉంటారు. గ్రామాన్ని పాడు చేసిన కుటుంబాలు లేకపోలేదు. కసి తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి నేను ఒక్కడే నా పాపం చేసింది. పిల్లల అపవిత్రత మానవుని ఏ కోణంలో ఎక్కడ ఎలా పట్టుకుంటుందో, అబ్బో ఇట్ ఈస్ వైడ్ రేంజ్. చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే నువ్వు పరిశుద్ధతను ఎలా పొందుకుంటావు? పరిశుద్ధతను పొందుకోకుండా ఒక రాంగ్ ట్రాక్లో ఇరుక్కుంటున్నావు. నువ్వు ఒక తప్పుడు మార్గంలో చాలా మంది భక్తి పనులు ఇరుక్కుంటున్నావు. ఏదండి, అపోస్తలులు ఆ దినాల్లో చాలా చాలా లోతుకు వెళ్ళి పునాదేశారు. ఏదండి, మా గ్రామంలో అంటే నల్లరేగడి భూమిలో పునాది వేయాలంటే 15 అడుగులు లోపలికి వెళ్తాం. 15 అడుగులు లోపలికి వెళ్తే ఇసుక వస్తుంది. అప్పుడు అక్కడి నుంచి పునాది ప్రారంభిస్తాం. ఇక్కడ అంత లోతు వెళ్ళం మనం. అలాగా ప్రాంతాలను బట్టి చాలా లోతుకు వెళ్ళి పునాదులు వేస్తాం. అంత గట్టినప్పుడు కూడా, బలమైన సువ్వలు వాడినప్పటికి కూడా, చాలా మంచి సిమెంట్ రాళ్ళు వాడినప్పటికీ, ఇసుక వాడినప్పటికీ ఆ పునాదులు చెదిరిపోయాయి. 200 సంవత్సరాలు కూడా లేవు, స్వాములను మొత్తం వచ్చేసింది. భయంకరమైన విగ్రహారాధన, పాపపత్రాలు, భయంకరంగా మేరేమో పూజించడం ఈ రోజు వరకు కూడా తగ్గలేదు. దాదాపు 120 కోట్ల మందిగా అభివృద్ధి చెందారు ఈరోజు. అది దేవునికి వ్యతిరేకమని మనకు తెలుసు, మనం ఎరుగుదుము వాక్య సత్యంలో. ఎందుకంటే నీకు దృష్టి కలిగినట్లు నా యొక్క కాటుక అంటే రోజు బజార్లో అమ్మే కాటు కాదండి. అది వాక్యానుసారమైన జీవితం. వాక్యం యొక్క వ్యాఖ్యానం సరిగా అర్థమైతే కాటుకు మంచి దొరికింది, లేకపోతే ఉన్న కళ్ళు కూడా ఉడుచుకుపోతాయి. ఏ కాటుకు పెట్టుకుంటే ఆ కాటుకు పెట్టుకోవడానికి పరిగెత్తున్నారు. ఏ చర్చి పెడితే ఆ చర్చి, ఏ ఊరు వాక్యం చెప్తే అక్కడ అనుకుంటా వెళ్ళిపోతున్నారు. ఎవరెళ్ళా కానీ మీటింగ్ పెట్టారంటే 20,000 మంది వస్తున్నారు, 2 పిట్టకలు చెప్పారు, వెళ్ళిపోయారు. వారిని నిన్ను దోచుకోవడానికి వచ్చాడు, దోచుకున్నాను. అయ్యా నాకు మీటింగ్ పెడతానికి 2.5 లక్షలు అయింది, ఒక్కోళ్ళు 1000 రూపాయలు ఇవ్వగానే 1,000 మంది లేచి నుంచున్నారు. ఇచ్చేస్తాడు, దోచుకున్నాడు, దాన్ని వెళ్ళిపోతాడు. ఈరోజు ప్రజలు భయంకరంగా దోచబడతాడు. వాక్యం చెప్తా ఉంది. అందుకనే వాక్యానుసారమైన జీవితం, అటువంటి వాక్యం మనకు కావాలి. ఆ వాక్యం లేకపోతే, వాక్యం సరిగా లేకపోతే పరిశుద్ధత రాదు. ఈరోజు నా వాక్యం చాలా కరెక్ట్గా చెప్తుంది.
మత్తయి సువార్త 12:44 మనం చూస్తా వస్తా ఉన్నాం. మత్తయి సువార్త 12:44. మత్తయి సువార్త 12:40. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంటను ఎవరు లెక్క అది ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురములను ప్రియులరా అందులో ప్రవేశించి అక్కడనే కాపురములను. దీన్ని ఏమంటామంటే భక్తి వేషధారణ అంటాం. భక్తి ఉంది, వేషధారణ ఉంది. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే దురాత్మల నుంచి వచ్చింది. ఈ దురాత్మలు చెడ్డమైన దురాత్మలు. కానీ ఈ వ్యక్తిలో చెడ్డమైన దురాత్మలు ఉన్నాయని ఎవరు చెప్తాడు? వీరికి ఎలా గుర్తుపోతావు? నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, నీలో చెడ్డమైన 7 దురాత్మలను నిన్ను వేధిస్తా ఉన్నాయి. ఇవి ఎలా వేధిస్తాయి అంటే నువ్వు గుర్తుపట్టలే. మత్తయి సువార్త 23:13 నుంచి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు మనుషుని ఎదుట పరలోక రాజ్యము మూయుదురు, మీరు అందులో ప్రవేశించవారని ఈ పరిచయులకు శాస్త్రులకు ధర్మశాస్త్రోపదేశకులకు సద్దుకులకు ఎవరు చెప్తారు? మీరు నరకానికి వెళ్తారా బాబు, ఎవరిని మీరు పరలోకం వెళ్ళట్లేదు, మీరు వెళ్ళరు, ఎవరిని వెళ్ళలేరు. ఇటువంటి వాడు ఈ రోజు కూడా ఉన్నారు. తెల్లని వస్త్రాలు వేసుకొని బైబిల్ ఎట్టబట్టుకొని అట్లా నేర్పుతున్నారు. బైబిల్ ఎట్టబట్టుకొని వెళ్తా ఉంటారు. మీరు అనుకుంటారు ఇది చాలా మంచివాడు, ఇది వాక్యం బాగా తెలుసు అనుకుంటాం. ఓ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనకైనా మీరు తెలుసు చూస్తూ ఉంటాం. అయ్యో దురాత్మలు ఆ పని చేస్తా ఉన్నాయి. ఎవరు పని చేస్తున్నారు? మీరు పరలోక రాజ్యమును మూయుదులు, వీళ్ళు వేషధారులు. వీళ్ళకేంటంటే ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, ఒక స్వనీతి ఆధారం చేసుకోండి. వేషధారణ వీళ్ళకి తెలుసండి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి దురాత్మలకు తేడా అంటే అది వేషధారణ, ఇదన్న రియాలిటీ. ఎక్కడైనా మంచి ప్రోడక్ట్ వస్తూ ఉందంటే, మంచి వస్తువు దొరుకుతుందంటే దానికి డూప్లికేట్ దొరుకుతుంది. అట్లాగునే సంఘానికి డూప్లికేట్ ఆ రోజుల్లోనే బయలుదేరింది. ప్రభు అన్నాడు యేసయ్య అక్కడే ఉన్నాడు, ఆయనకు వ్యతిరేకంగా పరిచయులు శాస్త్రులు వాళ్ళు ప్రాపగండ చేస్తున్నారు. ప్రజలందరూ ఆయన వెంట వెళ్తున్నారు. ప్రజలందరూ శాస్త్రులు పరిచయుల వెంట వెళ్తూ ఉన్నారు. ఈ రోజున మానవుడు కూడా పరిశుద్ధత అంటే నీతి అనుకుంటున్నాడు, క్రమశిక్షణ అనుకుంటున్నాడు, తెల్లని వస్త్రాలు అనుకుంటున్నాడు. నో ఇవన్నీ కాదు. పరిశుద్ధతను అలా చెప్పలేదు దేవుడు. పరిశుద్ధతను అలా చెప్పలేదు. ఈ దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి లోన. ఈ దయ్యాలు కాపురం పెట్టినాయి. కాపురం అంటే మామూలు విషయం కాదండి. కాపురం పెట్టడం అంటే మామూలు విషయం కాదా. ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఒకవేళ నువ్వు పెళ్లిలో మరణం వరకు మళ్ళీ ఎదుగుతాడు రిజిస్టర్. ఎప్పటి వరకు? జీవితాంతం. మరణం వరకు అని చెప్తారు. మళ్ళీ ఇద్దరం ఈ మధ్యలో విడిచిపెడతారు అనుకోండి. ఈ పుట్టింటికి వచ్చేదే, ఆడు పుట్టింటికి వెళ్ళేదే అవన్నీ మామూలే. కానీ ఎన్నిసార్లు ఎంతమంది జీవితాల్లో ఇలా జరుగుతాయో. ఏమని అరే ఆ రోజు మాట ఇచ్చావురా వెళ్ళమని, మరి ఈరోజు వెళ్తున్నాం, ఎట్ట కుదిరిద్దని ఒక్కడు అనుకోడు. అదేలా సిగ్గుంటే కదా అనుకోవడానికి. ఆ సిగ్గు ఎక్కువ ఉండదు. ఏమని పిల్లరా నేను ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ మానవుడి జీవితంలో జరుగుతాయి. కానీ సాతానుడు నీతో ఒడంబడిక చేస్తున్న తర్వాత ఈ చెడ్డమైన 7 దురాత్మలు అందులో ప్రవేశించి అక్కడనే కాపురముడను. ఎప్పటి వరకు? నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకెళ్లే వరకు. నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకెళ్లే వరకు. ఎంత భయంకరంగా ఉంటుందో. చాలా మంది ఏమండి వాళ్ళు ప్రారంభించిన 100-150 సంవత్సరాలకే రూపురేఖలు మారిపోయినాయి. అసలు మరలా మార్టిన్ లూథర్ 1561లో బైబిల్ బయటికి తీసుకొచ్చిన దాకా దీనికి సంఘానికి మేల్కొల్పు లేదండి. మేల్కొల్పు లేదు. ఎప్పటి వరకు?
1561లో మళ్ళా లూథర్ బైబిల్ బయటికి తీసుకొచ్చాడు. అప్పటి వరకు సంఘం యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. సరే, బైబిల్ బయటికి తీసుకొచ్చి రాగానే ఒక కొత్త జన్మ రినాయిసెన్స్ అని మనకు హిస్టరీలో నేర్పుతూ ఉంటారు. అదేమన్నా జరిగిందంటే లేదు లేదు సుమా, లేదు సుమా, కనువిప్పు పూర్తిగా ఈ రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, కొన్ని దినాల క్రితం, కొన్ని సంవత్సరాలు, 50-60 సంవత్సరాల్లో మంచి కనువిప్పు వచ్చింది, మంచి మార్పు వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. ప్రపంచంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప మార్పు వచ్చింది, గొప్ప రాడికల్ చేంజ్ వచ్చేస్తుంది. చాలా మంది తమ పాపాలని ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తూ ప్రభు దగ్గరకు వచ్చేస్తారు. వారిలో మా తల్లిదండ్రులు కూడా ఉన్నారండి, వారిలో మా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉంటారు ఆ విషయం. ప్రియులు, ఎందుకు చెప్తున్నానంటే, తర్వాత మళ్ళా ఈ దినాల్లో ఇకిటటి జరగడంలే. ఎంత నీట్గా జరిగినా జనాలు నవ్వుకుంటా పిట్టకథలు ఎనుకుంటా వెళ్ళిపోతున్నారే కానీ నోబడీ ఈజ్ ట్రైయింగ్. ఎవరికి మార్పు లేదు. పరిశుద్ధత అనేదానికి అసలు నో రూమ్ ఎట్ ఆల్. ఇక ప్లేస్ అంటూ ఏమీ లేదండి. ఏ మందిరంలో లేదు, ఏ సభల్లో లేదు. ఎందుకు జరుగుతున్నాయో తెలియదు. ఇవన్నీ చాలా మురికి దుర్గంధంతో జరిగిపోతా ఉన్నాయి ప్రియులారా. కారణం, ఈ చెడ్డమైన 7 దురాత్మలు బలంగా పట్టుకున్నాయి. ఎవరిని పట్టుకున్నాయి? సేవకులనే పట్టుకున్నాయి, వాక్యం ప్రకటించే వాళ్ళే పట్టుకున్నాయి. అందుకనే వేషధారులైన శాస్త్రులారా, పరిచయాలారా, మీరు అందులో ప్రవేశించరు. ప్రవేశించువాన్ని చూడండి, 15వ వచనంలో ఏమంటాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయాలారా, ఒకరిని మీ మతంలో చేర్చుకోవాలని సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతను కలిసినప్పుడు మీకంటే అతను 2 నరకపాత్రునిగా. ఇది ఇప్పటికి జరుగుతుంది. బాగా వాడిని దోచుకోవటం భయంకరంగా దోచుకొని 2 నరకపాత్రుని. అది సంగతి వాళ్ళకి తెలియదు. చాలా మంది అలా బైబిల్ తీసుకుని వస్తుంటే అయ్యో అనుకుంటాను నేను. అయ్యో వీళ్ళకి తెలియదు ఎందుకు వెళ్తున్నారు ఆ మందిరానికి. అయ్యో వీళ్ళు నరకానికి వెళ్తున్న సంగతి వీళ్ళకి తెలియదు. వీళ్ళు మోసగింపబడుతున్నారన్న సంగతి. వాళ్ళలో ఉన్నది చెడ్డమైన 7 దురాత్మలు. ఆ వేషధారణ నేర్పుతున్నారు. అందుకనే ప్రభువు, మీరు సున్నం కొట్టిన సమాధులు పైన తెల్లగా ఉంటారు, కానీ లోపలంతా కల్మషంతో దోపుతో ఉంది. దోపుతోనూ కల్మషంతో ఉన్నారు మీరు. పైన మాత్రం తెల్లని బట్టలు కనబడతా ఉన్నాయి. ప్రజలు మోసపోతా ఉన్నారు. వీళ్ళని ప్రభు చివరికి ఏమంటాడో సరే అన్న మీరు ఇంటికి పోయి చదువుకోండి. 23వ అధ్యాయం అంతా 33వ వచనం చూడండి. 23వ అధ్యాయం 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షలు మీరు ఎలాగూ తప్పించుకుంటారు. అర్థమైందండి? నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు. వీళ్ళు అనుకుంటున్నారు తప్పించుకుందామని. మీరు ఎలాగూ తప్పించుకుంటారు. మనమా మోసపోతున్నాం. పై రూపం చూసి మోసపోతున్నాం. లోపలంతా దోపు కల్మషం. పైనంతా చల్లగా కనపడుతున్నారు, లోనంతా దోచుకోవడం కల్మషంతో నింపబడి ఉంది. ప్రియులరా, పరిశుద్ధతకి ఇది ఒక డూప్లికేట్ పరిస్థితి. పరిశుద్ధత కాదని ఆ మందిరం దగ్గర డిసిప్లైన్, ఆ మందిరము ఆ ఉండే పరిస్థితి, ఇదంతా చూసి జనాలు మోసపోతున్నారు. నో, అదంతా కూడా వాళ్ళ సొంత క్రమశిక్షణ, వాళ్ళ సొంత మార్పులు, వాళ్ళ సొంత ఆలోచనలు. పరిశుద్ధాత్మ దేవుడు అలా పరిశుద్ధతను ఇవ్వడం మీకు. అది కాదు పరిశుద్ధ అంటే నిర్వచనం. పరిశుద్ధత నేను ఎలా కలిగి ఉండాలి? పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభుని చూడవు. నువ్వు ఎలా ఉన్నట్టే దిగంబడిగా సంచరిస్తా ఉన్నావు. జనులు నీ దిశమల సిగ్గును చూతురేమోనని మెలుకుగా ఉండి నీ వస్త్రాన్ని కాపాడుకో. నీ సిగ్గు చూడబోతా ఉన్నావు. ఎంతో భయంకరమైన స్థితిని నువ్వు ఎదుర్కోబోతూ ఉన్నావు. ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మందిరానికి కావాల్సిన పరిశుద్ధత ఎలాగా? పరిశుద్ధత ఎలాగా? ఈ దిగులు ఎవడికి ఉండదు, ఏ దైవజనుడికి ఉండదు. వాడికి కావాల్సింది వాడి డబ్బు, వాడి ఫ్లెక్సీలు, వాడి కట్అవుట్లు, వాడి పేరు, ఇదే కానీ అరే వీడు పరిశుద్ధత లేకుండా పరలోకి వెళ్ళడు కదా. ఇది ఒక బిజినెస్ అయిపోయింది, వ్యాపార కేంద్రం. నా ఇంటిని మీరు వ్యాపార కేంద్రంగా మార్చేస్తారు. పరిశుద్ధతలోనికి బిడ్డలను తీసుకుని వెళ్ళాలి. పరిశుద్ధతలోనికి తీసుకుని వెళ్ళాలి. అంత తేలిక కాదు.
అంత తేలిక. దేవుడు అసలు మనల్ని ఎందుకు పిలిచాడంటే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి ఏదైనా రక్తమంతా ధారం పోస్తుంది. కొన్ని గంటలు ఆ గెత్సెమనే తోటలో, గబ్బాతాలో, గొల్గోతాలో కేకలు పెడుతూ ఆఖరి బొట్టు వరకు రక్తం ధారపోస్తుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. మనము అపవిత్రులంగా ఉండడానికి కాదు, మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడానికి కాదు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, పరిశుద్ధత కలిగి ఉండడానికి. పరిశుద్ధత, నేను మంచిగా ఉండడం పరిశుద్ధత అనుకున్నా, నేను నీతిమంతులుగా ఉండడం మంచిది అనుకున్నా. అయ్యో నువ్వు ఎలా నీతిమంతులు అవుతావు? చర్చికి వెళ్ళడం పరిశుద్ధత అనుకున్నారు కొంతమంది, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేయడం, దర్శనం బాగవడం, లేకపోతే కానుకలు ఇవ్వడం, ప్రతి ఆదివారం వచ్చేస్తాం పరిశుద్ధతలో. ఎవరు చెప్పాడు ఇది పరిశుద్ధత అని? ఎవరు చెప్పాడు బాబు ఇవన్నీ? ఇది పరిశుద్ధత కానే కాదు. పరిశుద్ధులు అవ్వడానికే దేవుడు నిన్ను పిలిచాడు. పరిశుద్ధత లేకుండా దేవుని నువ్వు చూడవు. అయ్యో ఈ రోజున మందిరాల్లో, సభల్లో పరిశుద్ధతల గురించిన వ్యాఖ్యానం ఎక్కడా లేదు. అది లోపించింది, ఎక్కడా దొరకదు. ఎవరు కూడా దాన్ని మనసులో పెట్టరు. కారణం, ఇది మన వల్ల అయ్యే పని కాదు అనుకుంటున్నావు. అలా నీ వల్ల ఏది కాదు అనుకుంటే నువ్వు పరలోకంలో వెళ్ళవు. నువ్వు పరలోకం వెళ్ళని కనుక ఇది అంతా వ్యర్థమే. లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 13:23. 13:23 నువ్వు ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగుగా, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారముల ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపూతురు కానీ, దేవుడు యేసే చెప్పిన మాట, అనేకులు ప్రవేశింప చూస్తారు. మనం కూడా వాళ్ళలో ఉన్నాం. మనం కూడా పరలోకం వెళ్ళాలని చూస్తున్నాం, కానీ మన వల్ల కావడంలా. కారణం, పరిశుద్ధత నా వల్ల కాదు అంటున్నావు. పరిశుద్ధులుగా నేను ఉండలేను అంటున్నావు. వీటన్నిటి మధ్య కూరుకుపోయి ఉన్నావు. నీకున్న శరీర స్వకీయ దురాశలు ఇంకొకరికి లేవు. నీకున్న ప్రాచీన స్వభావం ఇంకొకరికి లేదు. నీ కొడుకు లేదు, నీ కూతురుకు లేదు, నీ భార్యకు లేదు. నీకున్న శరీర కార్యాలు ఆంతర్యంలో అలా అడపబడి ఉన్నాయి. అప్పుడప్పుడు అవి బయటకు వచ్చి చూసి వెళ్తా ఉంటాయి. నీకు సాతానుతో మంచి లింకప్ ఉన్నాయి. 7 చెడ్డమైన దురాత్మలు ప్రవేశించాయి. చెడ్డవంటే కారణం ఏంటంటే అవి నిన్ను ఎప్పుడు నువ్వు మంచోడివి అని చెప్తా ఉంటాయి. నువ్వు మంచోడివి అని చెప్పే దురాత్మలు చెడ్డవి, నువ్వు చెడ్డోడివి అని చెప్పే దురాత్మలు మంచివి. అర్థమైందండి? ఈ రెండింటికి చాలా అర్థం కావాలి నీకు. నువ్వు మంచోడివి అని చెప్పే దురాత్మలు చెడ్డవి, నువ్వు చెడ్డోడివిరా అని చెప్పే దురాత్మలు మంచి. నువ్వు చెడ్డోడివిరా అని చెప్పే దురాత్మలకు బుర్రలేదు. ఎందుకంటే వీడు చెడ్డోడు అని తెలుసుకోవడమే ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఒక మార్గం. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి ఎప్పుడు వచ్చింది? అయ్యో తండ్రి ఇంటి దగ్గర నాకు అన్నీ ఉన్నాయి, నేను ఇక్కడ అలమటించిపోతున్నాను, నేను చెడ్డోడిని అని అనుకున్నాడు. అంతే. చాలామంది యవనస్తులు, చాలామంది పెద్దవాళ్ళు నేను చెడ్డోడిని అని అనుకుంటారు. అంటే నీలో ఉన్న ఆ దురాత్మలు నువ్వు చెడ్డడు అని చెప్తా ఉన్నాయి, కొన్ని ఏమన్నా మంచుడు అని చెప్తా ఉన్నాయి. మంచుడు అని చెప్పే దురాత్మల నుంచి ఎవరు నిన్ను బయటికి తీసుకురాలేదు? యేసుప్రభు ఒక్క పరిచయాన్ని కానీ శాస్త్రం కానీ బయటికి తీసుకురాలి, ఒక్కడిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు వచ్చారంటే పౌలు ఒకడు వచ్చాడు. పౌలు ఎప్పుడు వచ్చాడో? పౌలు ఏమొచ్చాడో? పూర్వము హానికరుడును, దూషకుడును, హింసకుడును. ఎప్పుడైతే అలా అనుకున్నాడో అప్పుడు బయటకు వచ్చేసాను. యేసయ్య యేసు నిలబడి నీవు హింసించిన నజరుడైనా ప్రభువా నీవెవరు అని కేకలు పెట్టాడు. ప్రభువా నీవెవరు, ఎవరో పిలుస్తుంది.
సౌలా సౌలా నువ్వు నన్నేలా, నేను నీవు హింసించున్నా యేసుడు. సౌలు పౌలుగా మారిపోయాడు. మామూలుగా అయితే పరిచయం. సౌలు ఎంతో కృప పొందుకున్నాడు. ఒక స్వనీతిపరుడు ప్రభువుని అంగీకరించడం చాలా కష్టం, చాలా కష్టం. నువ్వు తల్ల కిందులైనా వాడు రాడు. ఇక వాడిని దూడ మనకేంటంటే నువ్వు చాలా మంచోడు రా బాబు అని చూడ, నీ అంత మంచోడు అసలు మందిరంలో లేడు అంటా ఉంటే అట్టగా నరకానికి వెళ్తాడు. రాదు. వాడిని బాగు చేసుకునే లోపల 10 మంది చెడ్డోళ్ళని మనం బాగు చేసుకోవచ్చు. 10 మంది చెడిపోయిన వాళ్ళు ఈజీగా బాగు చేసుకోవచ్చు. స్వనీతి పనులు నువ్వు ఎప్పుడూ బాగు చేయలేవు, నీ వల్ల కాదు. కాబట్టి ఇదేం చేస్తాడే, పరిశుద్ధతకు మారు పేరులో నిన్ను తీసుకొస్తుంది. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హోలీనెస్. అది పరిశుద్ధత కాదు. ప్రేమల సోదరి సోదరుడా, నీకు పరిశుద్ధత అంటే ఏందో అర్థం కావాలి. పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభువుని చూడు. ఎలా వస్తుంది నీకు పరిశుద్ధత? ఎలా వస్తుంది నీకు పరిశుద్ధత? పరిశుద్ధత రావడానికి తొలిమెట్టు ఏంటంటే నువ్వు చెడ్డోడివని గమనించాలన్నావు. నువ్వు మంచోడివి కాదు అనేది నీ మనసులో ఆలోచన రావాలి. ఈ ఆలోచన వాక్యం చదివేటప్పుడు రావచ్చు, పరిస్థితుల బట్టి రావచ్చు, లేకపోతే మందిరంలో సభలో ఉన్నప్పుడు ఈ ఆలోచన నీ కనువిప్పు కలుగుతూ ఉంటుంది. ప్రతి వాడికి వస్తుంది. ఇది రానివాడంటే ఎవడు? మనస్సాక్షి నిన్ను గర్దిస్తాడు. అయితే ఈ మనస్సాక్షిని వెంటనే దురాత్మలు అణిచివేస్తాయి. వెంటనే నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అణిచివేస్తావు. వెంటనే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అణిచివేస్తాయి. అందుకనే నువ్వు బయటకు రాలేకపోతున్నావు. పరిశుద్ధతను అంగీకరించలేకపోతావునా? ప్రతి వ్యక్తి కూడా ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే సహవాసంలో ఎక్కడో ఉన్నప్పుడు, అన్ని రోజులు బాగానే ఉంది, అన్ని రోజులు పందులు తినే పొట్టుతోటి కడుపు నింపుకోవాలనుకున్నాడు. అయితే ఒకరోజు వాడికి ఆలోచన వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ప్రచోడికి వస్తుంది జంక్షన్. ప్రచోడు ఏడుస్తాడు, నేను మంచోడి కాదు. ప్రచోడు నా జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఏడుస్తాడు. అయినా నా జీవితం దుర్వ్యసనాలతో ఉందని ఎవరికి తెలియదు, అందరికీ తెలిసింది. కానీ అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం వాడు ఒప్పుకుంటున్నాడు, కానీ విడిచిపెట్టడం ఈ ఒక్కరోజు విడిచిపెట్టి ఏం చేస్తావులే, నువ్వు ఎటు ఉండలేవు కదా, నువ్వెట్టా విడిచిపెడతావు. ఇటువంటి ఆలోచనలు నిన్ను ప్రాణాపాయానికి, మరణానికి తీసుకుని వెళ్తా ఉన్నాయి. ప్రియులరా, ఒకసారి ఆలోచించింది. పరిశుద్ధతను తెచ్చుకోవాలి. నువ్వు పరిశుద్ధుడు కాకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించవు. ఇది నీ క్రియ ద్వారా వచ్చేది కాదు. ఇది ఆత్మ దేవుని ద్వారా జరిగే కార్యం. ఇది చూడండి ఎలా వస్తుందో. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నీతిమంతుడు. ఒప్పుకుంటున్నాం కానీ వదిలిపెట్టలేకపోతున్నాం. ఏమంటే కొన్నిసార్లు మన పూర్వీకులు మనకు పాటలాగానే దేవా పాపి నన్ను క్షమించు, కరుణించు, ఇవన్నీ మామూలుగా చదువుతుంటాం, పుస్తకాల్లో రాసి ఉంటాయి. అది ఎప్పుడు పరిశుద్ధుడు కాదు. అది నేర్చుకున్నానే, వాడి మనసులో నుంచి వస్తానేగా. వాళ్ళు అనమన్నారు, నేను అన్నాను. ఏమని ఒక భార్యాభర్తలు తగాదు వస్తే పాస్టర్ గారు వెళ్ళి, అమ్మాయి ఆ రోజు ప్రమాణం చేసావు కదా, ఇంకెప్పుడు ఇడిచిపెట్టనని అంటే ఆ అమ్మాయి అంటదంట, నువ్వు చెప్పమన్నావు చెప్పాను, నువ్వు చెప్పమన్నావు ఆ రోజు, అదేనా పెళ్ళి అందరూ ఉంటుంది, చెప్పమన్నావు చెప్పాను, ఇప్పుడు ఎందుకంటాను నేను. చాలామంది అంతే చెప్తారు అనుకోండి. కాకపోతే అదేనా ఫేస్ టు ఫేస్ అందా మనం ఏమో అనాం, అంతేగా తేడా. ఎన్నిసార్లు తగదారేదో భార్య భర్తల మధ్య, ఏమంటే ఎన్నిసార్లు ఆ రోజేదో అన్నావు, అన్నంత మాత్రాన చేయకుండావా? నువ్వు చెప్పమన్నావు చెప్పాను, ఇంకా అన్నోరు పూసుకున్నాడు, ఏం చెప్తారు? అవునులే నేను చెప్పంటేనే నువ్వు చెప్పావు, నీ అంతా నువ్వు చెప్పలా. ప్రియమైన సోదరి సోదరు, కాబట్టి మనం చూస్తా ఉంటే మన పాపమును మనం ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టలేకపోతున్నాం. ఈ ఒప్పుకోవటం విడిచిపెట్టడం రెండు కూడా విడదీయని బంధం. అది నువ్వు ఒప్పుకుంటున్నావంటే
అది నీ సొంత కార్యముల చేత నువ్వు ఒప్పుకుంటున్నావు. ఇందాక మనం చూసాం, ఆ ఇల్లు ఊడ్చి ఎవడు ఊడ్చాడు? నీ అంతట నువ్వే ఊడ్చుకున్నావు. నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు ఊడ్చుకున్నావు, నువ్వు శుభ్రం చేశావు. ఇంకెవడు ప్రమేయం లేదు. అయితే ఎవరి ప్రమేయం కావాలి? యోహాను సువార్త 16:8. యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి పాపముల గురించి, నీతిని గురించి, తీర్పు గురించి లోకమును ఒప్పుకొనొచ్చేను. ఈ కన్విక్షన్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు తీసుకురావాలి. అది జరిగితే అప్పుడు ఆ సభలు బాగా పెరిగినట్టు. అది జరిగితే ఆ మందిరంలో ఆత్మదేవుని సంచారం ఉన్నట్టు. ఆ మందిరంలో దేవుని సంచారం ఉంది అన్నదానికి రుజువు ఏంటంటే అక్కడ ఒప్పుకోలు చాలా డెప్త్లో జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఒప్పుకోరు, ఆత్మదేవుడు ఒప్పింపచేస్తాడు. ఆత్మదేవుడు ఒప్పింపచేసేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎహెజ్కేలు గ్రంథం 43:10. ఎహెజ్కేలు గ్రంథం 43:10. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలు తాము చేసిన దోషమును బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కనిపెట్టాలి. తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన మందిరం యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, వైద్యమ స్థానాలు, అంతర్గమ స్థానాలు, మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, ఆచారములను కనుపరచి చాలు. ప్రియులారా, అప్పుడు కనపరచాలి, అప్పుడు తెలియచేయాలి. అయ్యా ఈ మందిరం పరిస్థితి ఇది, ఈ మందిరం శుభ్రం చేయాలి, ఈ మందిరంలో ఇలా ఇవన్నీ కడగాలి, ఇదన్నీ చేయాలి, ఈ మందిరంలో వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళాలి, కలిసి రావాలి. ఇవన్నీ కూడా కొన్ని ఆచారాలు, క్రమాలు, విధులన్నీ కూడా ఎవరికి? సిగ్గుపడ్డవాడు. నేను సభల్లో అదే తిడతాను. ఒరే సిగ్గులేనాడో, నిన్ను ఎవడేమన్నాడు ఈ పట్టలు, నిన్ను ఎవడేమన్నాడు ఈ కుర్చీలు, ఎవరేమన్నాడు ఈ స్టేజీ, వేలు ఖర్చు పెట్టి వేసాను అంటున్నావు. వేసినంత సంగపెద్దలే, మళ్ళీ నన్ను పిలిచేది కూడా సంగపెద్దలే, తిట్టించుకున్నది కూడా వాళ్ళే. ఎవడేమన్నాడు నిన్ను? ఎవరేమంటే వేసావు? ఎవరు డబ్బులు ఖర్చు పెట్టినావు నిన్ను? నువ్వు సిగ్గుపడితే నీకు ఘనత వస్తుంది. సిగ్గుపడినోడికి ఈ పనుల్లో వాడికి పాలిభాగం, అంతేగాని ఎవడు పడితే వాడికి పాలిభాగం ఉండదు. ఎవరైతే తాము చేసిన వాటిని బట్టి సిగ్గుపడతారో వాళ్ళు మందిరం యొక్క పరిచర్యలో పాలుభాగస్తులు అవుతారు. ఇది కాదు సిగ్గుండదు, ప్రతి పరిచర్య చేస్తుంటాడు, ప్రతి పరిచర్య చేస్తుంటాడు. సిగ్గుపడినోడికి ఎందుకురా నీకు పరిచర్య? చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపచేసేటప్పుడు నువ్వు సిగ్గుపడతావు. అది సిగ్గుపట్టమే కాదు. ఏం జరుగుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్హమైన మార్గం. సో ఒప్పుకోల్లో మొదటిది సిగ్గు, రెండవది కన్నీరు, మూడవది అసహించుకుంటాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమా బూజు దేశమా? ఊజు దేశం అందరూ. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునయండి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించిన వాడు. ఇది జరుగుతుంది. ఎప్పుడైతే ఒప్పుకోలు యాక్చువల్ పరిస్థితిలో అది పోతుందో ఆ ఒప్పుకోల్లో ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఎలా ఉంటుందంటే నువ్వు సిగ్గుపడేటట్లు చేస్తాడు, నువ్వు కన్నీరు కార్చేటట్టు చేస్తాడు. మూడవది విసర్జించేటట్టు. పరిశుద్ధాత్మ దేవుడు లేని ఒప్పుకోలు ఉన్నాయంటే తాగుబోతుడు కూడా నేను తాగానని ఎడుతుంటాడు, దొంగడు కూడా నేను చేయకూడదు చేస్తానని చెప్తాను. ఏమని ఆ అమ్మాయిని ఎవరో చంపితే ఆ సత్యం బాబుని మూసారు కొంతకాలం. ఏమంటే 10 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాడు, వీడు కాదు కొట్టింది, వీడు కాదు చంపిందని వాడికి న్యాయం తెప్పించి పంపారు. అయితే ఏం ప్రయోజనం? ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు
నిన్ను ఒప్పింప చేసినప్పుడు ఈ కార్యాలు జరగాలి. అంతేగాని ప్రభువా పాపి నన్ను క్షమించంటే రక్షణ కార్యం అయిపోను. ఈ రోజుల్లో అనేక మంది బోధిస్తూ ఉన్నారు. నో, అలా జరగదు. ఈ 3 జరగాలి. ఆ 3 జరగాలండి. నీలో సిగ్గు రావాలి, నీలో దుఃఖం రావాలి, నీలో ఆ చెడు కార్యాలు నిర్వహించాలి, వాటిని నువ్వు అసహించుకోవాలి, వాటిని నువ్వు విసర్జించాలి. అది ఒప్పుకోవాలంటే ఈ ఒప్పుకోలు జరగడం ద్వారా పరిశుద్ధత నిన్ను ఆవరిస్తుంది. నీలో ఉన్న చెడుగు, ఆ మురికి, ఆ దుర్గంధం, ఆ బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. ఇప్పుడు పరిశుద్ధత నిన్ను ఆవరించాలంటే తప్పనిసరిగా ప్రభు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. చదవండి. ప్రేమించుడి, అదువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడుతోనను అచ్చిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను నువ్వు పరిశుద్ధపరచబడటానికి 2 కావాలి ఇక్కడ. ఒకటి వాక్యము చేత ఉదక స్నానం అట, రెండవది ఆయన రక్తము చేత నువ్వు కడగబడాలి. ఈ 2 జరగాలండి. వాక్యము చేత నువ్వు కడగబడాలి, రెండవది ఆయన రక్తము చేత నువ్వు కడగబడాలి. ఈ 2 జరగకుండా నీలో పరిశుద్ధత రాదు. ఈ 2 జరగాలి. ఈ 2 పాత నిబంధన కాలంలో కూడా జరుగుతూ వచ్చాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత నీళ్లతోనూ గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడలోకి మేకల యొక్క రక్తము తీసుకొని ఇదే అని చెప్పుచు ప్రజల మీదను గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించేను. చూసారండి, నీళ్లతోనూ రక్తముతోనూ ప్రజలందరి మీద గ్రంథం మీద ప్రోక్షించిన తర్వాత వాళ్ళు పరిశుద్ధపరచబడుతూ ఉన్నారు. ఈ రోజున కూడా వాక్యము చేత నువ్వు కడగబడాలి, వాక్యము నిన్ను కడుగుతూ ఉండాలి. అదే రీతిగా రక్తము చేత నువ్వు కడగబడాలి. ఎప్పుడైతే ఈ కార్యం జరగదో నీలో పరిశుద్ధత రాదు. నువ్వు అనుకుంటున్నావు నేను టీవీ చూడట్లేదు హోలీగా ఉండాలని అనుకుంటున్నావు, నేను బూతులు మాట్లాడలేదు నేను పరిశుద్ధుడు అనుకుందాం, నేను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు అనుకుందాం, నేను బైబిల్ చదువుతున్నాను పరిశుద్ధుడిని, నేను ఆదివారం వెళ్తున్నాను పరిశుద్ధుడిని. ఇవన్నీ తప్పుడే. ఇవన్నీ నీ సొంత తెలివిదట్లే, ఎప్పుడు చెప్పడానికి కానీ. అయ్యా పరిశుద్ధుల సహవాసంలో నువ్వు చేరలా పెట్టలా, మళ్ళీ ఇదొక సొంత డబ్బా. పరిశుద్ధుల సహవాసంలో నన్ను చేర్చావు, పరిశుద్ధులతో తోటి నిన్ను ఆరాధిస్తున్నా, నిన్ను స్తుతిస్తున్నా. అసలు ఉన్నవాళ్ళు పరిశుద్ధులో కాదు, అది సంగతి కూడా తెలియదు. ప్రియమైన సోదరి ఒకసారి ఆలోచించి, ఆర్ వి రియల్లీ హోలీ? మనం నిజంగా పరిశుద్ధులంగా ఉండాలి. పరిశుద్ధులంగా ఉండాలంటే నీ ఒప్పుకోలు మీదే, అదే బ్యాక్ బోన్. నీ ఒప్పుకోలు మీదే ఆధారపడి ఉంది. నీ ఒప్పుకోలు సరైనదిగా లేకపోతే నువ్వెప్పుడూ పరిశుద్ధులు కాదు. ఇదంతా కూడా పైన పోత. నా ప్రజలకున్న గాయాన్ని పైపైన మారుతారట. నా ప్రజలకున్న గాయాన్ని పైపైన మారుతారు. వాళ్ళు ఎలా మారుతారో చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము
8వ వచనము నుంచి, మేము జ్ఞానులు మరియు యెహోవా ధర్మశాస్త్రం ఆయనను మరియు మీరెలా అందరూ నిజమే, కానీ శాస్త్రుల కళ్ళకలము అబద్ధము కాదండి, అపార్థము చేరుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారేది, వారు విస్మయం ఉంది చిక్కునబడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును. వారిని జయించు వారికి అప్పగింతును. అల్పులేమి ధనులేమి అందరూ మోసం చేసి దోచుకొనుచున్నారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయంలో సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయమును పైనే మాత్రమే బాగు చేయుదురు. ఇది జ్ఞానులు ఈరోజు చేస్తున్న పని. దేవుని వాక్యం మాటగ్రుంది అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. వీళ్ళు జ్ఞానులు, మాకు బాగా వాక్యం తెలుసు అనుకుంటారు. జనాలన్నా వెళ్ళిపోతున్నారు వాళ్ళ వెనకాల. దేవుని వాక్యానికి వాళ్ళకి సంబంధం లేదు. బాబు ప్రభు, నేను వాళ్ళ భార్యలే వేరొక చెప్తా, వాళ్ళ పొలాలకు చెప్పేస్తాను. నా జనులకున్న గాయాన్ని పైపైనే మార్చుతున్నాడు. ఎవరైతే వాడి గాయాలు బాగు చేయడం ఇటువంటి వాడిని పిలిపించుకున్నాడో వాడిని పిలిపించుకున్నాడు, ఇద్దరు దాంతానంటాడు. మట్టి కొడకు గచ్చపోత పూసినోడిని పూపించుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా మీరు ముందుకెళ్తే ఆ గాయం బాగు చేసినోడిని బాగు చేయించుకునేవాడిని, ఇద్దరు కూడా బాగుతానంటున్నారు. ప్రియమైన సోదరుడు, ఈ రోజున పరిశుద్ధత లేకుండా ప్రజలను మోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధత అంటే ఏంటో చెప్పలేదు, ఎందుకంటే ఈడుకుండదుగా ముందు. పరిశుద్ధత ఈడుకుండదు, అందుకని వాడిని ఏం మాట్లాడలేడు. పరిశుద్ధత అంటే మంచిగా ఉండటం, తెల్లబట్టలు వేసుకోవడం, శుభ్రంగా నీట్గా తయారవడం. ఏమండి, ప్రజలు వాక్యం చెప్పుకుంటాం, ఏది పెడితే చెప్పుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మనం చూసే జ్ఞానులు అని చెప్పి వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది నిజమే, కానీ వాళ్ళు దాన్ని అపార్థంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పవలసిన రీతి అంటే వాళ్ళ దగ్గర ఏమి లోతుగా ఉందంటే ఆత్మదేవుని సంబంధం లేని వాక్యం. ఆత్మదేవుడు వాళ్ళలో లేడు. వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యాఖ్యానం వాళ్ళు చెప్పుకుంటా వెళ్తున్నారు. ప్రియమైన సోదరుడు, పరిశుద్ధత నీలో రావడానికి ఆత్మదేవుడు జోక్యం తీసుకోవాలి. ఆత్మదేవుడు జోక్యం చేసుకోకుండా నీలో పరిశుద్ధత రాదు. ఈ రోజు అనేక మందిరాలు, అనేక వాక్యాలు ఆత్మదేవుడు లేకుండా కొనసాగిపోతా ఉన్నాయి. ఎలా పరిశుద్ధులు అవుతారు? ఎంతవరకు బ్లాక్ చేద్దాం మనుషుల్ని? ఎంతవరకు మోసం చేద్దాం? ఎంతమంది మోసపోతూ ఉన్నారు? ఆత్మదేవుడు ఇనిషియేషన్ తీసుకోవాలి. ఆయన జోక్యం చేసుకొని నేను ఒప్పింపచేస్తాను. అప్పుడు నీలో సిగ్గు బయటకు వస్తుంది, అప్పుడు నీలో దుఃఖం బయటకు వస్తుంది, అప్పుడు నీవు ఆ పాపాన్ని విసర్జిస్తావు. ఆత్మదేవుడు జోక్యం లేకుండా నువ్వు పరిశుద్ధులు కాలేవు, ఇంపాసిబుల్. వాక్యం లేకుండా నువ్వు పరిశుద్ధురాలు కాలేవు. ఆయన రక్తము శిలువ యాగం లేకుండా, ఈరోజు శిలువ యాగం అసలు కనపడదు ఎక్కడ కూడా. శిలువ యాగం అసలు ఎక్కడ ఏ వాక్యంలో ఎవరి దగ్గర కనిపించదు. ఇది ఎట్లా పరిశుద్ధులు అవుతాడు? పెళ్లి చేసుకోబోయే వాళ్ళిద్దరూ ఎట్లా పరిశుద్ధులు అవుతారో శిలువ యాగం లేకుండా? వాళ్ళ పాన్పు నిష్కల్మషంగా ఎట్లా తయారవుతుంది? అది ఎలా తయారవుతుంది? ఏసు రక్తము లేకుండా పాన్పు నిష్కల్మషంగా ఉండదు. అది నిష్కల్మషంగా ఉండాలంటే ఏసు రక్తం అవసరం. ఏసు రక్తం అవసరం. నీ జీవితంలో కూడా వాక్యము సమృద్ధిగా ఉండాలి. దాన్నే ఆత్మ వరాలు అని ఏం చెప్తారంటే బుద్ధి వాక్యం. బుద్ధి వాక్యం, ఆత్మల వివేచన వరం, విశ్వాసం, ప్రవచన వరం, ఇవి చాలా ప్రాముఖ్యమైన వరాలు. దీనికోసం ఎవడు పాతలాడు. ప్రతివాడికి భాషలో స్వస్థతలు. ఏం చేసుకుంటారా బాబు? దురాత్మలు కూడా మాట్లాడతాయి భాషలో స్వస్థత. అవి కూడా చేస్తాయి. నువ్వు ఎలా గుర్తుపడతావు? నీ వల్ల కాదు. బుద్ధివాక్యం రాదు దురాత్మ దగ్గర. ఆత్మల వివేచన వరం లేదు. విశ్వాసం ఉండదు. కపటమైన విశ్వాసం ఉంటుంది. మచాపు వేళ పరిశుద్ధతలో నువ్వు కొనసాగుతున్నావా?
ఆత్మ దేవుడు లేకుండా పరిశుద్ధతలో నువ్వు కొనసాగలేవు. నిన్ను మోసపుచ్చుకుంటున్నావు. వేషధారణలో నీ సొంత నీతిలో వెళ్ళిపోతున్నావు. ఇది చాలా నిన్ను మోసం చేస్తుంది. నీలో దురాత్మలు నివాసం చేస్తున్న సంగతి నీకు తెలియడం లేదు, తెలియదు కూడా, ఎప్పటికీ తెలియదు. అన్లెస్ అంటిల్ యు గాట్ ద ప్రూఫ్. నువ్వు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకొని ఇప్పుడు అది చేయకపోతే నిత్య నరకాగ్నిలో ల్యాండప్ అవుతావు. ఇక్కడ ఎక్కడా ల్యాండప్ కావు. నాన్ స్టాప్ బస్ పోయి అక్కడ దూకుతాం. ఏదో ఒక రోజు నా ప్రాణాన్ని విడిచిపెడతావు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, యేసయ్య శిలువ యాగం లేకుండా, వాక్యము లేకుండా, ఒప్పుకోలు లేకుండా పరిశుద్ధుడు కాలే. ఈ దురాత్మలు నిన్ను మోసం చేస్తావని, ఈ దురాత్మలు నిన్ను తప్పుదారిలో తీసుకువెళ్తున్నాయి. లోకం వైపు ఆకర్షిస్తావున్నాయి, శరీరం వైపు ఆకర్షిస్తావున్నాయి, డబ్బు వైపు ఆకర్షిస్తావున్నాయి. వెళ్ళిపోతా ఉన్నా వదకు ఏ రీతిగా గొర్రెపిల్ల వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతా ఉన్నా. చాలా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ఈరోజన్నా ఆలోచించి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఒప్పుకోలు తీసుకొస్తే ఆ మార్గమే వేరుగుంటుంది. తప్పనిసరిగా ఏ రోజు కూర్చొని ఏడుస్తావు, నేను మంచోని కాదు అని. కానీ అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించి ఆయన నిన్ను ఒప్పింపచేస్తావు. ఆయన నీలో కన్నీరు తీసుకొస్తాడు, ఆయన నీలో సిగ్గు తీసుకొస్తాడు, ఆయన నీకు జయమిస్తాడు. హల్లెలూయా. ఆయన నీకు ఆ పాపం మీద, ఆ దుర్వ్యసనం మీద నీకు జయమిస్తాడు. నేను ఒకసారి నంబూరు ఫస్ట్ టైం వెళ్ళాను వాకింగ్ చెప్పడానికి వెళ్ళకముందు ఆ రోజు మీటింగ్ ఉంటే ఆ పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు ఒక ఆయనకు బాప్తిస్మం ఇవ్వాలండి అన్నాడు. ఆయన ఎస్కిస్కున్నాడు, పెద్ద ఆయన 35 ఏళ్ళు అట్టా ఉంటే ఆయనకు బాప్తిస్మం ఇవ్వాలండి అన్నాడు. ఎక్కడున్నాడు ఆయన ఎదురు చూస్తూ ఉంటే సిగరెట్ తాగుతా ఉన్నాడు, సైకిల్ ఎక్కువ వస్తూ ఉన్నాడు. ఆ భాష ఈడేనండి, ఈగ మనం బాప్తిస్మం ఇవ్వాల్సింది అన్నాడు. ఆడు సిగరెట్ తాగుతున్నాడు, ఈయన బాప్తిస్మం అంటాడు. సరే ఆడు దిగిన తర్వాత ఏమయ్యా నువ్వేనా బాప్తిస్మం? నేనండి. తీసుకుంటావంటే తీసుకుంటావా? సరే నేను ఎట్లు ఇవ్వను, కానీ నువ్వే ఈ ఊళ్ళో ఉండేది నువ్వే కదా పాస్టర్ అని చెప్పి ఆయన చేత బాప్తిస్మం ఇచ్చాను. మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే అదే చివరి సిగరెట్ ఆడి జీవితంలో, అదే చివరి సిగరెట్ అండి. ఇక మళ్ళీ సిగరెట్ తాగకపోగా కొన్ని వేలు ఖర్చు పెట్టి చాలా సంవత్సరాలు మీటింగులు పెట్టాడు. హల్లెలూయా. వాడు చిన్న పూరు గుడిసా, ఎస్టిస్తున్నాడు, చిన్న పూరు గుడిసాడు. అలా మార్పు చెంది వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఎప్పుడో మానేసాడు, 4 రోజులు మానేస్తాడు, మళ్ళీ తర్వాత సాటు వాళ్ళతో తిరుగుతుంటాడు. ఈడు మంచోడా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ మార్పు తీసుకురావాలి. అది నేను కోరాను. ఆ చేంజ్ నేను చెప్తాను, కానీ ఆత్మదేవుడు నిన్ను ఒప్పించాలి. నేను మందిరంలో ప్రతి సహవాసానికి నేను వెళ్ళాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం అంటాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మారక ఒకరినొకరు హెచ్చరించుట ఆ దినము సమీపించిన కొలది మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగే చేస్తూ, అంతేగాని ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం వస్తే కాదు. నో, ఇది నాట్ ఎట్ ఆల్ ఫెలోషిప్. ప్రతి కూటానికి వెళ్ళాలండి. మా తల్లిదండ్రుల నుంచి మేము నేర్చుకున్నది అది. ఇది ఎక్కడా బేతేలు మందిరం ఎక్కడ. మేము 8 మంది పిల్లలు ఉన్నాం ఇంటి దగ్గర. 8 మంది పిల్లలు ఉండాలి. మా అమ్మమ్మ ఒకటి మాకు తోడు. ఏమండి మా అమ్మ అందరిని విడిచిపెట్టి ప్రతిరోజు స్కూల్ అవుతూ వాళ్ళు సంచరిస్తున్న అటు నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఎంతో అటేసి రాత్రి 9ంటికి 10ంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎంతకాలం అని వెళ్ళేవాళ్ళు. ప్రార్థన మీటింగ్కి వెళ్ళేవాళ్ళు, సువార్త కూటాలకు వెళ్ళేవాళ్ళు. మండలంలో వాళ్ళు లేకుండా అసలు బైబిల్ స్టడీ జరగడానికి ఎంత దూరం నుంచి వెళ్ళేవాళ్ళు. ఆదివారం అయితే సరిపోదు వాళ్ళకి. ఇంటి దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నాం కదా, వాళ్ళకి వచ్చే ఆ జీతం మా బియ్యానికి సరిపో, కూరల సంగతి తర్వాత సంగతి. వాళ్ళకి వచ్చే జీతం 3 నెలలకి 4 నెలలకు ఒకసారి వస్తుంది. అది బియ్యం కొనడానికి సరిపోదు. దేవుడు పోషించలేదా? దేవుడు ఏం తక్కువ చేయలేదు. ఈ రోజు వరకు దేవుడు ఏం తక్కువ చేయలేదు. ప్రతి కూటానికి వెళ్ళేవాళ్ళండి. ప్రతి కూటానికి మనకి ఇన్ని కూటాలు జరుగుతాయి. మనకి ఎంత అహమో గర్వమో లేకపోతే నిర్లక్ష్యమో సోమరితనం. ఇక్కడ నుంచి అంత దూరం నడిచి వెళ్ళేవాళ్ళు, వచ్చేటప్పుడు రిక్షా వేసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు రిక్షా డబ్బులు ఖర్చు పెట్టాలన్నా ఆలోచించి ఖర్చు పెట్టేవాళ్ళం. కారణం అదంటే తన కూరకు పనికి వస్తుంది. దాదాపు కూరగాయలు గోంగూర ఇటువంటి మేమే ఇక్కడ పండించేవాళ్ళం.
ఎందుకు చెప్తున్నానంటే ఆసక్తి ఏది ఈ దినాల్లో లేదు, అటువంటి భారమేది, అటువంటి నడిపించేది కొందరు మానుకొనుచున్నారు. ఇక వీళ్ళు రావడం కాక అనేకులు కూడా పాడు చేస్తున్నారు. ఒక్క ఆధారం వస్తే చాలే పరలోకి వెళ్తావా? ఒక్క ఆధారం వస్తే పరలోకి వెళ్తావా? మా దినంలో మా ఎవరి కాలంలో మేము ప్రతి మీటింగ్ మేము వెళ్ళేవాళ్ళం. మేము లేకుండా ఏ మీటింగ్ జరిగేది కాదు. ఏమంటే ఇప్పుడు వరకు నేను మోషే ఇక్కడ ఉన్న జాన్ గారు చనిపోయాడు, ప్రతి మీటింగ్లో మేము ఉండేవాళ్ళం. అడగండి ఉన్నారు, మేము వెళ్ళకుండా మీటింగ్ జరిగేది కాదు. కొందరు మానుకొనుచున్నట్టు మీరు మానుకోవద్దు. మీరు మానుకుంటా ఉంటే, మీరు వెనుక తీస్తే మీ అందున్న ఆత్మకు సంతోషం ఉండదు. ఇక కాలము బహుకొంచెం మంది వచ్చినవాడు ఆలస్యం చేయకపోతుంది. కాబట్టి ఈ దినాల్లో ఈ రోజున మన జీవితం ఎంత భయంకరంగా పరిశుద్ధతను కోల్పోతున్నావు. నువ్వు పరిశుద్ధతను కోల్పోవడానికి ప్రాముఖ్యమైన కారణం నీళ్లు కరువు అవుతున్నాయి. వాక్యము వినడానికి నువ్వు ఇష్టపడలేదు, సహవాసానికి ఇష్టపడలేదు. ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం వస్తే చాలు అనుకున్నావు. నో 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 ఈ తప్పుడు అభిప్రాయంలో ఉండొద్దు. నువ్వు ఈ తప్పుడు అభిప్రాయంలో ఉండొద్దు. ప్రతిదినము ప్రభు నీ కొరకు వాక్యం సిద్ధపరిచి వేచి ఉంటాడు. నిన్ను కడుక్కోవడానికి ఇష్టపడతాడు. పేతురు, నేను నిన్ను కడగనేలా నాతో నీకు నేను నిన్ను కడగనేలా. ప్రతి మీటింగ్ కూడా సహవాసంలో మందిరంలో జరిగే ప్రతి మీటింగ్ నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను కడగడానికే. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు బలను సమీపించే ముందు మనం కడుక్కొని పరిశుద్ధతలోనే అక్కడికి వెళ్ళాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు బల దగ్గర వెళ్ళకూడదు. అజాగ్రత్తగా వెళుతున్నావు, నిర్లక్ష్యంగా వెళుతున్నావు. జాగ్రత్త, భయంకరమైన తీర్పు రాబోతా ఉంది. మోకరిద్దామా ప్రభు దగ్గర మనం సరిచేసుకుందాం. ప్రభువా, నీ రక్తము చేత, నీ వాక్యము చేత నన్ను కడుగు. ప్రభు, నాలో మురికిని బయటకు తీసుకురా. నాకు సిగ్గు దయచే, నాకు కన్నీరు దయచే, నాకు ఒప్పుకోలు దయచే. నా దగ్గర సరైన ఒప్పుకోలు లేదు, నా దగ్గర సరైన పగుళ్ళు లేదు. మనం ఎట్లా ఒప్పుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తూ ఉండగా నువ్వు లోపడితే ధన్యుడు ధన్యురాలు. ఆయన నీ జీవితంలో తీసుకొస్తావురా. చిన్నపిల్లల జీవితంలో, యవనస్తుల జీవితాల్లో ప్రభు తీసుకొస్తావు. పిల్లలు చాలా జాగ్రత్త. ఈ మధ్యాహ్నపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింప చేస్తూ ఉండగా లోబడు, ఒప్పుకో. ప్రభు దగ్గర నీ జీవితాన్ని వంచు, దాచుకోబాక ఒప్పుకోలుకు రా. ప్రభు నిన్ను ఒప్పింప చేస్తూ ఉండగా లోబడు. ప్రభుకి నీ హృదయంలో స్థలమి. ప్రభువా, నన్ను ఒప్పింప చేసే దేవుడు అని ఒప్పుకుంటే పరిశుద్ధత నీ సొంతం, పరిశుద్ధత నీ సొంతం. లేకపోతే పరిశుద్ధతలో నువ్వు ముందుకు సాగదు. పరిశుద్ధుడు కాకుండా ప్రభు ఎవడు ప్రభుని చూడడు. ఈ మధ్యాహ్నపు వేళ సోదరుడు పరిశుద్ధతలో ముందుకు వెళ్ళటానికి ఇష్టపడదామా? దిగంబరుడుగా సంచరించుకుందాం. జనులు దిశమల సిగ్గును చూస్తున్నామని వస్త్రమును కాపాడుకునేవాడు కానీ ఈ మధ్యాహ్నపు వేళ వస్త్రాన్ని కాపాడుకుందామా? ప్రభువా, నన్ను కడుగు. ప్రభువా, నువ్వు నన్ను కడిగితే పరిశుద్ధత వస్తుంది. ప్రభువా, నువ్వు నన్ను ఒప్పింప చేస్తే పరిశుద్ధత వస్తుంది. లేకపోతే రాదు, లేకపోతే పరిశుద్ధత రాదు. నువ్వు అనుకున్న రీతిగా ప్రార్థనకు రావడం పరిశుద్ధత కాదు, ప్రార్థన చేయడం పరిశుద్ధత కాదు, వాక్యం చదవడం పరిశుద్ధత కాదు. పరిశుద్ధాత్మ దేవునికి తాగడమే నీ జీవితం నుంచి మురికి బయటికి రావడమే పరిశుద్ధత. ఆ దుర్గంధం అంతా బయటికి రావాలి, ఆ బ్యాక్టీరియా అంతా బయటికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడిని ప్రభావంతో నీ జీవితంలోనికి రాని, ఆయన లోనకు చొచ్చుకొని పోయి మూలకు పోని. నువ్వు ఎక్కడెక్కడ ఏం దాచుకున్నావో చెప్పు. నీ స్వకీయ దురాశలు, నీ ప్రాచీన స్వభావం, నీ ఆంతర్యంలో దొర్లుతున్న శరీర కార్యాలు, నీ నేత్రాలు, నీ ఆలోచనలు, నీ తలంపులు భయంకరమైన, నీ హృదయం మోస్కరమే. నీ కళ్ళు మంచిది కాదే, నీ నాలుక మంచిది కాదే. ప్రభువా, నన్ను క్షమించు, ప్రభువా, నన్ను క్షమించు. ఈ మధ్యాహ్నం వేళ ప్రభుని అడుగుదాం, యథార్థంగా అడుగుదాం. యథార్థంగా అడిగితే ప్రభు క్షమిస్తాం. నేను పరిశుద్ధతలోనికి ఆయన తెచ్చుకుంటాడు. ఆయన తెచ్చుకుంటాడు, నీ అంతా నువ్వు రాలేవు. ఆయన తెచ్చుకుంటాడు. లోబడు, మెడవచ్చు ఓర్పలాగా మెడవంచకుండా వెళ్ళద్దు. రూతులాగా సహవాసాన్ని కోరుకొని రా. ప్రతిదినం సహవాసానికి రా, సహవాస కూటాలకి రా. అదే ఆత్మదేవుని నడిపింపు. లేకపోతే వేషధరణ భక్తిలోకి వెళ్ళదు. అది వేషధరణ భక్తి. ఈ భక్తి నిన్ను పరలోకం తీసుకువెళ్ళదు. ప్రభు దగ్గరికి వెళదాము. ఆ రీతిగా సిద్ధపాటు కలిగి
ప్రభు బలం ఇచ్చారు.
మాటలు మంచిది కాదు, ప్రభా మా ఆలోచన మంచిది కాదు, దేవా మా క్రియలు మంచిది కాదు, మా నడవడిక మా ప్రవర్తన మంచిది కాదు.